హలో ఫ్రెండ్స్, జయప్రదతో ముచ్చట్లకి స్వాగతం. ఈరోజండి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి క్యారెట్ పచ్చడి ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. చూడండి, 2 క్యారెట్లు తురిమి పెట్టుకున్నాను, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ కారం, టీ స్పూన్ అయితే సరిపోతుంది, సరిపడా ఉప్పు మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి, 2 స్పూన్లు పెరుగు, అలాగే పోపు సామాన్లు అన్నమాట. ఈ బాక్స్ బాగుందండి. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ మనవరాలకు ఓణీలు ఇచ్చి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చిందనమాట. చాలా బాగుంది. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా కలపాలో చెప్తాను చూడండి. చేత్తోనే కలుపుకోండి. ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు, అందులోనే ఉప్పు, కారం, పసుపు వేసండి చక్కగా మిక్స్ చేసేసుకోండి. బాగా మనం ఆమ్లెట్ కలుపుతాం కదా, అలా కలిపేసుకోండి. ఇదండి అన్నంలోకి బాగుంటుంది, చపాతీల్లోకి బాగుంటుంది. చపాతీల్లోకి అయితే కొంచెం పెరుగు ఎక్కువ వేసుకోండి, అన్నంలోకి అయితే కొంచెం తక్కువ వేసుకోండి. కొంచెం గట్టిగా ఉండాలి కదా అన్నంలోకి, అందుకనమాట. ఇలా కలుపుకొని ఇప్పుడు 2 స్పూన్లు పెరిగేసేస్తాను. గట్టి పెరిగండి, నీళ్లు లేకుండా. ఉప్పు కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇలా కలుపుకొని నిమ్మరసం పెట్టుకుందాం. మనకి ఎంత పులుపు కావాలో అంత నిమ్మరసం పెట్టుకోవాలి. 1 చెక్క అయితే సరిపోతుంది, చాలకపోతే కొంచెం కలుపుకోండి. ఇదంతా మన టేస్ట్ని బట్టేనండి, చాలా ఈజీ. ఇది లెక్కేం ఉండదు. ఇప్పుడు పోపు చేసుకుందాం. 2 స్పూన్లు నూనె వేడి చేసుకుంటున్నాను. 2 ఎండుమిరపకాయలు వేయండి, అలాగే ఆవాలు చిటపట్లాడాక కొంచెం మినపప్పు, అలాగే శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక ఉల్లిపాయ చెత్త కొట్టేసుకోండి. చక్కగా ఎర్రగా కాలగానే పచ్చట్లో వేసుకోండి. చాలా ఈజీ అండి ఈ పచ్చడి. ఇలా ఒకసారి కలిపేసుకొని వాడుకోవటం. అంతేనండి, చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో. 5 నిమిషాల్లో అయిపోతుంది ఈ పచ్చడి. మీరు కూడా చేసి చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ చట్నీలోనండి మనం నిమ్మరసం పెడతాం కదా, ఆ నిమ్మరసానికి ఉల్లి ముక్కలు ఏమవుతాయి అంటే బిరుసు ఎక్కుతాయి, కరకరమంట, చాలా బాగా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. క్యారెట్ కూడా అట్లాగే కొంచెం కరకరమంట ఉంటుంది. పుల్లగా చక్కగా కారంగా చాలా బాగుంటుందండి. ఈ పచ్చిమిరపకాయలు 2 వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. మళ్ళీ కారం వేయాలి కదా, చేసుకున్నారంటే ఒక్కసారి తిన్నాళ్ళు మళ్ళీ అడుగుతారు ఈ పచ్చడి. అంత బాగుంటుంది. తప్పకుండా చేసుకోండి, మీరు ట్రై చేసి చూడండి, ఏం బాగుంటుంది.